రైలు కూర్చోండి పడుతుంది. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి ప్రభు నామాన్ని గణపరిచిన విధానం బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మరి కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. మరి సిఆర్ గారి ప్రార్థనతో మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నల్లవంచండి. కన్నబోయింది మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య, నీ ఇష్టమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభా, గడిచిన దినాలు, గడిచిన సమయము మాతో, మా కుటుంబాలతో, మా సంఘాలతో, మా గ్రామంతో ఉన్నందుకు 4 స్తోత్రాలు ప్రభా. ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము ప్రభా. ఇటు రీతిగా విరిగిన హృదయంతో మీ అందరం కూడా ప్రభా ఇంతవరకు ప్రభా ఎవరికి ఇచ్చిన తలతో వాళ్ళు స్తుతించారు, ధ్యానించారు, గణపరిచారు, మహిమపరిచారు ప్రభా. వారి పట్ల, వారి జీవితాల పట్ల, వారి బిడ్డల పట్ల, వారి కుటుంబాల పట్ల నేను మేలు కలగడానికి కృపను దయచేయండి. స్తోత్రాలు ప్రభువునారు. ఏదైనప్పటికీ ప్రభా ఈ సపాద దినమున, ఉపవాస దినముగా ప్రభా తల్లిగారిని బట్టి, సంతోషమ్మ గారిని బట్టి, అలాగే కుమారుని పాలుబాబుని బట్టి, వారి పిల్లలను బట్టి ప్రభా మేమందరం కూడా వందనాలు తెలుస్తున్నాం ప్రభువునారు. నీవు చేసిన మేలుని బట్టి, నువ్వు చేసిన ఉపకారాలను బట్టి ఇంతవరకు ప్రభా ఈ కుటుంబములు ఎన్నో ప్రభా ఎన్నో విధముగా ప్రభా ఉపకారములుగా ప్రభా చెల్లించినందుకు 4 స్తోత్రాలు ప్రభా.
ఇటు రీతిగా ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా. వందనాలు. ఇదిగో పాల్బాబు గారి పట్ల ప్రభా పనిచేస్తూ ఉన్నాడు ప్రభా. రేయనక పగలనక ప్రభా చెరువులో పనిచేస్తున్నాడు ప్రభా. వందనాలు. ఎటువంటి ప్రభా మరి గురి కాకుండా ప్రభా సాతాన్ని జయించి ప్రభ తిరిగి వస్తున్నాడు ప్రభా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. అది నీ చిత్తమే ప్రభా. అదేవిధంగా ప్రభా తన భార్య అయినటువంటి రిబకాను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఆయా దేశాల్లో ప్రభా ఎంతో ఉక్కి చిపిల ఆటగా ఉన్న ప్రభా. వందనాలు, స్తోత్రాలు ప్రభా. కొట్టులాటగా ఉంది నాయన ప్రభా. స్తోత్రాలు, వందనాలు. అలాగే ప్రభా ఈ వాక్యం చెప్తుంది, రాజ్యం మీదకి రాజ్యము, జనుల మీదకి జనం వస్తూ ఉన్నారు ప్రభా. వందనాలు, స్తోత్రాలు చెప్పావు. అదేవిధంగా ప్రభా తిరగబడుతూ ఉన్నారు. స్తోత్రాలు ప్రభా. ఏదైనప్పటికీ ప్రభా తను ఉన్న దేశంలో క్షేమంగా ఉంది ప్రభా. వందనాలు. అదేవిధంగా ప్రభా ఈ సంఘములో మా అందరిని కూడా పిలిపించుకునే రీతిగా ప్రభా ఒక పాట పాడి మా అందరూ కూడా వినిపించింది ప్రభా. స్తోత్రాలు, వందనాలు. నీవు చేసిన వీళ్ళు బట్టి నేను ఏమి చెల్లించలేదని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని పాట వివరణగా మరి వివరించింది ప్రభా. స్తోత్రాలు, వందనాలు. తనకిచ్చినటువంటి బిడ్డలను గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వందనాలు. వారిద్దరిని కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. అలాగే ప్రభా సంతోషమ్మ గారి ప్రభా ఆరోగ్యంగా ఉండడానికి కృపను దయచేయండి. స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా నీ దినదాసుడు ప్రభా వాక్యానికి సిద్ధపడి ఉన్నారు ప్రభా. వందనాలు. ఆత్మతో ప్రభా మాట్లాడటానికి కృపను దయచేయండి. ఏ వాక్యం అయితే వివరిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలించేలాగాను దయచేయడానికి కృపను దయచేయమని ఇక్కడ కూడిన పదిబడి దీవించి ఆశ్రయించమని ప్రభు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినతి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భయంకరంగా ఆ దేశాన్ని పాడైపోవటానికి కారణమవుతుంది యుద్ధం అన్ని కూడా. అలాంటి పరిస్థితుల మధ్య వారు చాలా బిక్కుబిక్కుమంటూ ఆ బాంబుల శబ్దం మనకి దీపావళి రోజు ఎలాగైతే ఈ టపాకాయలు పేల్చినప్పుడు ఎలాగైతే టప 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 వినపడుతూ ఉంటాయో ఇవి మనకు ఆనందనిస్తూ ఉంటాయి. కానీ ఆ రోజు ఈ రోజు వరకు కురుస్తున్నటువంటి ఆ బాంబులు ప్రాణాలు తీయేస్తూ ఉంటాయి, బిల్డింగులు కూలిపోతూ ఉంటాయి. అలాంటి ఉక్కిరి బిక్కిరి అయిపోయి బిక్కుమని గడుపుతున్నటువంటి ఈ దేశ ప్రజలు చాలా మంది ఉన్నారు గల్ఫ్ దేశాల్లో. అందులో రెక్కమ్మ కూడా ఉంది. నేను మళ్ళా మీతో మాట్లాడుతున్నమాట. అది ఈ రోజు చక్కగా ఆ బిడ్డ పాట పాడగలిగింది అంటే నేను మళ్ళా జ్ఞాపకం, ఒక దూతగా ఉండి ఆ బిడ్డను దేవుడు కాపాడాడు, ఒక రక్షకునిగా ఉండి ఆ బిడ్డను కాపాడాడు, ఒక అభిషక్తి ఉండి ఆ బిడ్డకు ఎలాంటి కల్మషం అంటకుండా దేవుడు కాపాడాడు. ఆ బిడ్డను మాత్రమే కాదండి, ఎవరైతే ఈ దేశం నుండి మన ప్రాంతాల నుంచి అనేక మన బిడ్డలు వెళ్ళారో వారందరినీ కూడా ఈ ప్రభు ఆయన కాపాడుతున్నటువంటి దేవునిగా ఈ రోజు నేనేనమ్మా మెస్సీ అని చెప్పి సమరస్త్రితో ప్రజేటువంటి ఆ ప్రభువే ఈ రోజు మనందరినీ కూడా కాపాడుతున్నాడు అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన మెస్సీ అని చెప్పి మాట్లాడాడు. అందుకనే ఇంకొక మాట కూడా ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు సమాజానికి లోకానికి ఏమని పరిచయం చేసుకున్నాడంటే అదే యోహాను సువార్తలో రాసినటువంటి 6వ అధ్యాయము 35వ వచనంలో ఇంకొక మాట ఆయన జ్ఞాపకం చేశాడు. చదవండి ఆ మాట. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును తప్పికొనడు అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. ఈ రోజు ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభు మన మధ్య ఎలా ఆయన కార్య జరిగిస్తాడంటే జీవాహారమును నేనే అంటున్నాడండి. ఏమన్నాడు ఆయన? జీవాహారమును నేనే. పౌలు మాట్లాడే మాటకు సమాధానం చెప్తున్నాడు. అయ్యా నువ్వు ఎవడవు అనే పౌలు మాట్లాడిన మాటకు నేను వించుడు యేసును చెప్పినటువంటి ఆ యొక్క యేసే ఈరోజు సమరస్త్రులతో పలికినటువంటి మాట మెస్సీయను నేనేనమ్మా అనేటువంటి పలికినటువంటి ఆ ప్రభు ఈ రోజు సర్వలోకానికి జీవాహారమును కూడా నేనే, జీవాహారము నేనే. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు ఎప్పుడు ఎన్నడూ కూడా తప్పికొనరు, ఆకలి కొనరు అనేటువంటి ఆ మాట జ్ఞాపకం చేశారు. దేవుని పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే ఒకవేళ ఈ సాయంకాల సమయంలో భోజనం చేస్తాం, రేపటి దినం మళ్ళా మనకు ఆకలిస్తుందండి. మళ్ళా మనకు అందుకంటే శరీర ధర్మం అది. మనకు గంటలో మళ్ళీ ఆకలిస్తుంది. అలాగే గంట పోయిన తర్వాత మళ్ళా భోజనం చేస్తాం, లేకపోతే ఏదైనా స్నాక్స్ తింటాం, మళ్ళా కొంచెం సమయం మళ్ళీ ఆకలిస్తుంది. ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే జీవాహారము నేనే. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ప్రభు ఎంత విశ్వాసం ఉంచుతారో ఎప్పుడు ఎన్నడూ కూడా వాడు ఆకలి గురుడు దప్పి గురుడు అంటే మాట అనేటువంటి ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఈ రోజు అలాంటి ఒక చక్కటి ఆత్మీయ మన్నాలతో
ఆత్మీయ ఆహారంతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఈరోజు ఏ మాత్రం కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, జీవాహారమైనటువంటి ప్రభుని మనం ధ్యానిస్తున్నప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు, ఈరోజు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు తప్పనిసరిగా జీవాహారం ఉన్నటువంటి ఆ ప్రభు ఈరోజు ఆ జీవముతో ఈరోజు మనందరూ తృప్తిపరచబోతున్నాడు. ఎంత అదృష్టం అండి, ఎంత భాగ్యం. దీని కొరకు మనం పోరాడుతున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంది దేవుని పిల్లరా, ఈరోజు చూస్తే చాలా భయంకరమైనటువంటి అలజడి మనం చూస్తున్నాం కదా సమాజంలో. మన